వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. గుంటూరులో ఒక దారుణమైన సంఘటన జరిగింది. దాదాపు జరిగి కొన్ని నెలలు అవుతుంది. కుసుమ కుమారి అలాగే ఆటో డ్రైవర్ గోపీకృష్ణ, వారితో పాటు ఒక మైనర్ బాలుడు. ఆ అబ్బాయి పేరు నేను చెప్పే ప్రయత్నం చేయను. ఆ అబ్బాయిది చాలా చిన్న వయసు. అయితే వీరు ముగ్గురు కూడా 3 హత్యలు చేయడానికి ప్లాన్ చేశారు. అయితే రీసెంట్ గా పోలీసులు ఒక కేసుకు సంబంధించి విచారిస్తుంటే మిగతా 2 కేసుల గురించి కూడా బయటపడ్డాయి. నిజానికి పోలీసులు చాలా షాక్ అయ్యారు. ఎందుకంటే కుసుమ కుమారి ఈమె తెనాలికి సంబంధించిన మారిస్ పేట అనే ఒక పేటకి సంబంధించిన ఈమె. అయితే ఈమె సుభాష్ని అనే ఒక 70 సంవత్సరాలు ఉన్న ఒక వృద్ధురాల దగ్గర ఆమె కేర్ టేకర్ గా, అంటే ఆమెను చూసుకోవడానికి వాళ్ళ కూతురు పెట్టింది. అంటే సుభాష్ని యొక్క వాళ్ళ పిల్లలు కొంచెం దూర ప్రాంతంలో ఉన్నారు. ఆమెని చూసుకోవడానికి ఈమెని ఇంటి పని మనిషి కింద పెట్టారు. అయితే ఈమె సుభాష్ని ఒంటి మీద ఉన్న ఆ బంగారం పైన కన్నుపడింది. సో ఎవరూ లేని టైం చూసి ఏదో ఒక రకంగా ఆ బంగారాన్ని కొట్టేద్దాం, తర్వాత మనం దొంగిలించామన్న విషయం తెలియకుండా ఆమెను చంపేద్దాం, ఆమె ఎవరికి చెప్పకుండా అనే ఒక ప్లాన్ పథకం ప్రకారం గోపీకృష్ణ తనకు తెలిసిన వ్యక్తికి చెప్పింది. తర్వాత గోపీకృష్ణ గుంటూరులో ఈ సుభాష్ని ఉండే నివాసానికి గోడ దూకి వచ్చాడు. ఎవరికి తెలియకుండా, ఎవరికి కనిపించకుండా అర్ధరాత్రి ఆ టైంలో కూడా గోడ దూకి లోపలికి వచ్చాడు. తర్వాత వాళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే సుభాష్ని, ఈ 70 ఏళ్ల వృద్ధురాల్ని ఊపిరాడకుండా ఒక చిన్నీతో దారుణంగా పేక పిసికి చంపేశారు. ఆ వంటి పైన ఉన్న బంగారం మొత్తం కూడా ఇద్దరు దోచుకున్నారు. దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి జారుకున్నారు. అయితే సుభాష్నికి వాళ్ళ కూతురు ఫోన్ చేస్తుంది. ఎంతవరకు చేస్తున్నా కానీ ఈమె ఫోన్ లిఫ్ట్ చేయట్లా. దీంతో ఆమెకు అనుమానం వచ్చింది. అయితే ఈమె దగ్గర పనిగా పెట్టిన కుసుమ కుమారికి ఆమె ఫోన్ చేసింది. మా అమ్మకి ఏమైంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి అడిగింది. తర్వాత ఏమో మేడం నాకు తెలీదు అని చెప్పి ఈమె తెలివి ప్రదర్శించింది బాగా. ఇంటి పక్క చుట్టుపక్కల ఉన్న కొంతమందిని తీసుకుని ఏమైందో ఏంటో నాకు తెలియదు, కొంచెం రండి తోడు అని చెప్పి ఆమె వెంట తీసుకెళ్ళింది సుభాష్ని ఇంటికి. ఒక్కసారిగా సుభాష్ని అక్కడ విగత జీవికిలా కనిపించింది. మిగతా వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. పాపం ఎవరో ఏదో దొంగిలించి ఈమెను చంపేశారంటూ కూడా. వాళ్ళతోనే ఉండి నటించింది. మహాన్ నటురు నిజంగా ఈమె చెప్పాలంటే. ఎందుకంటే కుసుమ కుమారి ఒకసారి స్క్రీన్ పైన కూడా మీరు చూడండి, ఆమె ఫోటో కూడా స్క్రీన్ పైన కనిపించేటట్టు మా ఎడిటర్ చాలా స్పష్టంగా పెట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇటువంటి వారి గురించి ప్రజలకి తెలియాలి. మనతోనే ఉంటూ అమాయకంగా నటిస్తూ మనల్నే ముంచేస్తారు. మన ఫ్యామిలీలో అవ్వచ్చు, ఫ్రెండ్స్లో అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎక్కడైనా ఆఫీస్ ఎక్కడైనా. సో మంచి మాటలు చెప్పి మనల్ని దోచేస్తారన్నమాట ఇటువంటి వ్యక్తులు. అటు మహిళలో కావచ్చు, ఇటు మగవారిలో కావచ్చు. అంచేత ఈమె ఫోటోని క్లారిటీగా చూడండి అని మీ అభిప్రాయాన్ని కూడా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. తర్వాత ఈ సుభాష్నికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ గొడవలు ఇవన్నీ కూడా కేసులు, కోర్టులు ఇవన్నీ కూడా మనకి ఎందుకులే అని చెప్పి వాళ్ళు లైట్ తీసుకున్నారు. తర్వాత ఆమె అంత్యక్రియలు అన్ని కూడా పూర్తి చేస్తారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటే May 25. ఈ రోజు డేట్ June 24. అంటే దాదాపు నెల పైన రోజులు అవుతుంది. తర్వాత ఆ బంగారాన్ని తాకట్టు పెట్టేశారు ఒక దుకాణంలో. వచ్చిన డబ్బుల్ని వాళ్ళిద్దరూ కూడా పంచుకున్నారు. అయితే హ్యాపీ, బంగారం వచ్చేసింది, డబ్బులు వచ్చేసినాయి, ఆమెను చంపేసినాయి, ఎవరు పట్టుకోలేకపోయారు, అంత్యక్రియలు అన్ని కూడా పూర్తయిపోయినాయి. సో ఇంకొక ప్లాన్ వేశారు అక్కడే సంబంధించిన వాళ్ళ ఇంటికి సమీపంలో. తర్వాత తనకు తెలిసిన తర్వాత రాజేశ్వరి ఇంటికి ఒకరోజు ఏదైతే ఖాళీగా ఉందో రెంట్కి ఇస్తా అన్న రూమ్ చూడడానికి గోపీకృష్ణ అలాగే కుసుమ కుమారి వీరితో పాటు ఒక మైనర్ బాలుడు, బహుశా నాకు తెలిసి ఆ కుసుమ కుమారికి సంబంధించిన ఆ బిడ్డ అయి ఉంటాడు. దాని గురించి పోలీసులు పూర్తిగా చెప్పలే. అయితే గది చూడడానికి వెళ్ళిన తర్వాత పైన గది చూపిస్తున్నప్పుడు ఆమెని ఒక్కసారిగా గోడకేసి కొట్టి గోపీకృష్ణ ఊపిరాడకుండా సేమ్ అక్కడ ఎలా అయితే చంపేశారో ఇక్కడ కూడా ఆమెను అలాగే చంపేసి ఆమె ఒంటి పైన ఉన్న బంగారం అంతా కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఆ మైనర్ బాలుడు కూడా ఈ హత్యలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. సో తీసుకుని హ్యాపీగా అక్కడి నుంచి తప్పించుకున్నారు. సో వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే CCTV మొత్తం కూడా రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ అంతా కూడా రికార్డ్ అయింది. ఇంతకుముందు సుభాష్ని 70 సంవత్సరాలు వృద్ధురాలు ఇంటి దగ్గర CCTV ఫుటేజ్ లేకపోవడం వల్ల, అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా ఈ కేసుకు సంబంధించి ఎలా జరిగింది ఏంటని ముందుకు రాకపోవడం వల్ల ఆ హత్య గురించి తెలియలే. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ కూతురు సేమ్
ఎలా అయితే అక్కడ హత్య జరిగిందో ఇక్కడ కూడా అలానే జరిగిందనే ఒక డౌట్ వచ్చి ఈమె ఇంటికి సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అదంతా కూడా ఆమె అంటే నార్మల్గా మనం మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాదు, మనం యాప్ కూడా ఎక్కించుకుని మన దూర ప్రాంతంలో ఉన్న దాన్ని చెక్ చేసుకుని చూసుకోవచ్చు. సో అలా ఆమె చెక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ టైంలో కుసుమకుమారి, గోపీకృష్ణ, ఒక మైనర్ బాలుడు, ఈ ముగ్గురు కూడా ఇంటికి వచ్చారు. దాని తర్వాత అక్కడి నుంచి ఎవరు లేరు. ఆ టైంలో ఆమె చనిపోయింది. సో పోలీసులు ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారిస్తే అప్పుడు విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. వీళ్ళు 3 హత్యలకు ప్లాన్ చేశారు. 2 హత్యలు మాత్రం సక్సెస్ అయ్యారు, ఒక హత్య ఫెయిల్ అయింది. గోపీకృష్ణ ఎవడైతే ఉన్నాడో ఆటో డ్రైవర్, రెండోసారి హత్యకి ప్లాన్ చేసినప్పుడు అంజమ్మ ఆ ఇంటి దగ్గర కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాడో అతను గమనించాడు. దాని తర్వాత అతను అక్కడ హత్య చేయడం కరెక్ట్ కాదు, జన సంచారం కూడా ఎక్కువ ఉంది, దొరికేస్తానే ఇదితో అక్కడ హత్య చేయలేదు. కానీ 3వసారి హత్య చేసిన తర్వాత ముగ్గురు కూడా దొరికేశారు. సో మీకేమనిపిస్తుంది? ఈ వరుస హత్యలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇలా ఏం చేస్తే బెటర్ అనిపిస్తుంది? ఒక పని ఇచ్చి, కొన్ని డబ్బులు ఇచ్చి, ఒక పూట అన్నం పెట్టి జాగ్రత్తగా మా తల్లిని చూసుకో అని చెప్తే ఒంటి పైన ఉన్న బంగారం కోసం అతి దారుణంగా చంపేసి, సర్లే నువ్వు దోచుకుంటే దోచుకున్నావు, నువ్వు బంగారం దొంగలిస్తే దొంగలించుకున్నావు, ప్రాణాలు తీసేసి అంత తప్ప వాళ్ళు ఏం చేశారు? మీరు తప్పించుకోవడానికి, ఆ నిజం బయటపడకుండడానికి, ఆ బంగారాన్ని దొబ్బేస్తున్న విషయం పోలీసులకి తెలియకుండా ఉండడానికి వాళ్ళ ప్రాణాలు తీస్తారా? ఈరోజు నిజానికి కుసుమకుమారిని చూస్తుంటే నాకైతే భయం వేస్తుంది. అసలు ఆ మహిళ కాదు, అమ్మో రాక్షసురాలు. నిజంగా 3 హత్యలకు ప్లాన్ చేసింది ఆమె. చూడండి ఎంత చక్కగా ఆటోలో కూర్చుని ఎంత బాగా అనిపిస్తుంది. మరి ఈ కుసుమకుమారికి ఫ్యామిలీ ఉందా లేదా? ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని కూడా బయటకు రావాల్సి ఉంది. అంటే వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడ్డారు, ఒక గ్రూప్ గా. అంటే ఒక హత్య సక్సెస్ అయిపోయింది కదా, 2వ హత్య కూడా చేసేయచ్చు, ఇలా హత్యలు చేసుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు. మన తెలివితేటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, పోలీసులు మనం పట్టుకోరండి. ఆ పిచ్చి ఆలోచన వీళ్ళని పట్టించాడు. పాపం వీరితో పాటు ఒక మైనర్ బాలుడు, అతన్ని కూడా తీసుకెళ్లి ఈ కేసులో ఇరికిచ్చాడు. సో ఖచ్చితంగా వీరికి కఠినంగా శిక్ష పడాలి. సో ఇలాంటి వారిని ఏం చేయాలంటారు అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్ర కావచ్చు, క్రైమ్ రేట్ ఎక్కువగా ఇలాంటి మహిళల వల్లే జరుగుతుంది. ఒంటరిగా కనిపిస్తున్న మహిళల పైన కన్నేయటం, పొద్దున్న వాకింగ్కి వెళ్ళిన మహిళని కిడ్నాప్ చేసి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని దోచేసుకుని దూర ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ వేసి చంపేయటం. అలా చంపేస్తే పోలీసులకి ఎటువంటి క్లూస్ దొరకవనే ఒక ధీమాతో ఇలా ఈ రకంగా పాల్పడుతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జీడిమెట్లలో జరిగిన సంఘటన కావచ్చు, అలాగే నాచారంలో జరిగిన సంఘటన కావచ్చు, ఇటువంటివన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. ముసలమ్మలో ఎవరైతే వృద్ధురాలు ఉంటారో వారి ఒంటి పైన ఉన్న బంగారం పైన కన్ను పడుతుంది. సో వారితో స్నేహంగా ఉంటారు, స్నేహంగా మాట్లాడతారు, టైం చూస్తారు, పేక్కొస్తారు, తీసుకెళ్ళిపోతారు. సో ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రాంతంలో ఉండి మీ తల్లిదండ్రుల్ని ఎవరికైనా అప్పచెప్పినట్లయితే ఇప్పుడే మీరు మీ ఇంటికి సీసీటీవీ ఫుటేజ్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతిరోజు వారి గురించి ఆరా తీసే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే మనిషి ప్రాణాలని ఏ టైంలో ఎలా ఇంకొక మనిషి తీసేస్తున్నాడు అంటే అది చెప్పలేము అసలు. ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్స్ అటువంటివి. సో తన స్వార్థం కోసం ఇతరులని చంపైనా సరే మనం బ్రతకాలి అనేది ఇప్పుడు మనిషిలో ఉన్న ఒక ప్రవర్తన. సో ఈ స్వార్థపు బుద్ధి పోదు, ప్రతి ఒక్కరిలోనే ఇలానే ఉంటది. ఎందుకంటే బ్రతకాలి కదా, ఏదో రకంగా బ్రతకాలి. కాబట్టి ఇలాంటి వారి నుంచి మనం తప్పించుకోవాలంటే మీ ఇంటికి ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజెస్ అనేవి పెట్టించుకోండి. తర్వాత ప్రతిరోజు కూడా మీ తల్లిదండ్రులతో మాట్లాడండి, ఆరా తీయండి. లేదంటే మాత్రం వారి దగ్గర నుంచి ఏదో ఒక రోజు మనం ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా వింటాం. గుంటూరులో జరిగిన ఈ సంఘటన, ఈ కుసుమకుమారి, గోపీకృష్ణ, వీళ్ళని చూస్తుంటే అక్కడ ఉన్న ఆ నగర ప్రాంతవాసులందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. అండ్ రైట్, వీళ్ళని ఏం చేయాలి? ముఖ్యంగా ఈ కుసుమకుమారిని ఏం చేయాలి? ఈమె ఆ వృద్ధురాల్ని పేక పట్టుకుని పిసికి చంపేసింది ఈమెను ఏం చేయాలనే విషయాన్ని ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ వీళ్ళ ప్లానింగ్ ఒక దండుపాల్యం బ్యాచ్ లాగా